హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి బిగ్ బాస్కెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో ఈ జాబ్లో అయితే మనకి కస్టమర్స్తో అయితే కాల్ మాట్లాడాలి అండ్ శాలరీ వచ్చేసి 2.2 lakh per annum అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి అయితే మనకి ఇంటర్ పాస్ అయితే చాలు. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈ వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడచ్చు అండ్ వీడియో కూడా ఇన్ డీటెయిల్గా అయితే చూడండి. నేను జాబ్ ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బిగ్ బాస్కెట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ మాట, ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మనకి జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే టైమ్ అండ్ వెన్యూ వచ్చేసి 10th October to 16th October ఫ్రమ్ 10 AM to 4 PM అనేది మెన్షన్ చేశారు. అంటే మనకి 10th October నుంచి 16th October వరకు 10 AM to 4 PM వరకు అయితే ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు అండ్ బిగ్ బాస్కెట్ వాళ్ళ లొకేషన్ కూడా ఇన్ డీటెయిల్గా అయితే ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఈ జాబ్కి అయితే మనకి మినిమం అయితే 0 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 0 to 4 years అని ఇచ్చారు కదా. సో ఫ్రెషర్ అయినా కూడా పర్లేదు, ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మన ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో మనకి టోటల్ వచ్చేసి 250 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అమీర్పేటలో అయితే మనకి జాబ్ లొకేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మనకి శాలరీ వచ్చేసి 2.5 lakhs per annum అయితే ఉంది. ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్లోకి వెళ్తే మాత్రం ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠీ అయితే వచ్చి ఉండాలి. సో ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇన్బౌండ్ అనేది మెన్షన్ అయితే చేశారు. సో ఈ జాబ్కి అయితే మనకి స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, టైపింగ్ స్కిల్స్, హిందీ. సో ఇవైతే మెయిన్ స్కిల్స్ అయితే మనకి వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్ అయితే నార్మల్గా అందరికీ వచ్చి ఉంటుంది అండ్ తెలుగు, టైపింగ్ స్కిల్స్ కూడా ఇలా మనకి హిందీ, ఈ స్కిల్స్ అనేది కూడా వచ్చి ఉండాలి. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మాత్రం ఇంటర్వ్యూ అనేది Monday to Saturday ఉంటుంది అండ్ సండే అయితే ఉండదు. Monday to Saturday 10 AM to 4 PM వరకు అయితే ఈ మధ్యలో ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూసుకుంటే వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ అనమాట. సో వాళ్ళైతే మనకి టాలెంట్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెషనల్స్ అయితే చూస్తున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ 3 months అయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. సో ఇది పోస్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎవ్రీ 2 monthsకి 6 daysకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఇలా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా పెడతారనమాట. సో ఈ జాబ్కి అయితే మనకి లాంగ్వేజెస్ రిక్వైర్మెంట్ అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఆర్ ఇంగ్లీష్. సో ఫస్ట్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయినా వచ్చి ఉండాలి. లేకపోతే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, లేకపోతే ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ. సో ఈ లాంగ్వేజెస్లో మీకు ఏది లాంగ్వేజ్ వచ్చో కూడా దాన్ని చూసుకొని కూడా ఈ జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి కొండాపూర్లో అయితే ఉంటుంది. సో ఈ జాబ్కి అయితే మనకి ఎడ్యుకేషన్ అయితే ఎనీ 10+2 డిప్లొమా, డిగ్రీ అనేది ఉంది. సో ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఓన్లీ ఇంటర్, డిప్లొమా, డిగ్రీ వాళ్ళైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్ట్రిక్ట్లీ నో టు బీటెక్, ఎంబీఏ అండ్ పీజీ ఫ్రెషర్స్. ఇక్కడ మనకి స్ట్రిక్ట్లీ బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి నో, ఈ జాబ్ అనేది కాదు. ఎంబీఏ అండ్ పీజీ ఫ్రెషర్స్, సో ఇవైతే ఈ బీటెక్, ఎంబీఏ అండ్ పీజీ ఫ్రెషర్స్కి అయితే ఈ జాబ్కి అనేది వర్తించదు. ఓన్లీ మనకి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ వాళ్ళకైతే ఈ జాబ్ అనేది వర్తిస్తుంది. ఇంకా ఫ్రెషర్స్ అండ్ క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ బీపీఓ సెక్టార్. సో ఎవరైతే బీపీఓ సెక్టార్లో ఎవరైతే ఫ్రెషర్స్, ఇంకా క్యాండిడేట్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకు కూడా ఈ జాబ్ అనేది వర్తిస్తుంది. సో డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్లో చూసుకుంటే పొజెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంగ్లీష్, హిందీ ఇక్కడ మనం ముందుగానే చూసాం కదా, ఇలా లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఈ లాంగ్వేజెస్లో అయితే ఉండాల్సి ఉంటుంది. మస్ట్ బీ అ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. గుడ్ యాటిట్యూడ్ ఉండాలి. సో వర్క్ అనేది కమిటెడ్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ ఫర్ రొటేషనల్ షిఫ్ట్స్ బిట్వీన్ 6 AM to 11:45 PM అనమాట.
ఇన్ 9 hours. సో రొటేషనల్ షిఫ్ట్స్ అనేది ఉంటాయి. సో ఆ షిఫ్ట్స్కి ఫ్లెక్సిబుల్ అయి ఉండాలి. ఏ టైంలో ఇచ్చిన వర్క్ అనేది కంప్లీట్ చేసే విధంగా అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్ స్పీడ్ వచ్చేసి మినిమం 20 to 25 words per minute అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ జాబ్కి అయితే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. 30 years లోపు అయితే ఎవరైనా హ్యాపీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రెషర్ శాలరీ వచ్చేసి 2 lakh per annum అయితే ఉంటుంది. ఇంకా జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ ఎలా ఉంటుంది అండ్ జాబ్ ఏం వర్క్ అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే జాబ్ రిక్వైర్స్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్ ఓవర్ కాల్స్ టు ఎన్ష్యూర్ ఆల్ ఇష్యూస్ అండ్ రిజాల్వ్ టు కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ మనకి కస్టమర్స్కి కాల్ అనేది ఇంటరాక్ట్ అవ్వాలి, కస్టమర్స్తో కాల్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళ ఇష్యూస్ అనేది వాళ్ళ క్వెరీస్ ఉంటాయి కదా, అవి రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫై అయ్యే వరకు వాళ్ళ క్వెరీస్ అనేది రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట వర్క్ అని. సో ఇదైతే వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. మండే టు సాటర్డే 10 AM to 4 PM అయితే ఉంటుంది. ఇక్కడ అడ్రస్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ అడ్రస్, లొకేషన్, ల్యాండ్ మార్క్ కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ అనేది ఇన్ డీటెయిల్గా చదివేసి లొకేషన్ కూడా చూసేసి మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో వాళ్ళు ఇచ్చిన స్కిల్స్కి మీ జాబ్ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అవుతే మీకు కంపల్సరీ జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ జాబ్ లొకేషన్ లింక్ అనేది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ జాబ్ లొకేషన్ లింక్ కాపీ చేసినా కూడా మనకి ఇలా జాబ్ మ్యాప్ అనేది తెలుస్తుంది, లొకేషన్ అనేది ఎక్కడ ఉందని. సో ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది. సో ఈ విధంగా మన జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. ఇంకా మనకి CV కూడా వాట్సాప్లో కూడా సెండ్ చేసే ఇక్కడ ఉంది, మనకి నెంబర్ కూడా ఇచ్చారు. కాల్స్ అనేది ఆన్సర్ చేయరు, జస్ట్ మీరు మీ CV అనేది సెండ్ చేయొచ్చు ఈ నెంబర్కి. ఇంకా పర్క్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకుంటే ఇంటర్నెట్ అలవెన్స్, ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ జాబ్కి. సో ఈ విధంగా అయితే మనకి రోల్ వచ్చేసి అయితే వాయిస్ బ్లెండెడ్ అండ్ అదర్ అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఇండస్ట్రీ టైప్ వచ్చేసి రీటైల్ అనమాట. సో ఈ విధంగా అయితే మీరు జాబ్కి అనేది అప్లై అయితే చేయండి. వాళ్ళ స్కిల్స్కి మీ జాబ్ ప్రొఫైల్ అనేది మ్యాచ్ అయితే మీకు జాబ్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇంకా ఫ్రెషర్స్ కూడా ఈజీగా హ్యాపీగా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు వెంటనే. సో దీనికైతే మనకి గ్రాడ్యుయేషన్ అయితే అసలు చేసిన వాళ్ళైతే అసలు తీసుకోరు. ఓన్లీ మనకి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ వాళ్ళని అయితే ఈ జాబ్కి అనేది తీసుకుంటున్నారు. ఇంకా BPOలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా. సో ఈ విధంగా అయితే నౌకరీలో అయితే జాబ్ పోస్టింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేస్తే మీకు జాబ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది.